పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలు మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. అయా, ఆరాధనలో భాగంగా ప్రభు వలన సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. దేవా, మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడగండి, నూతనపరచండి. మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణగా చేసి అభిషేకించి వాడుకొనండి. యెహోవా హస్తబలము తన సేవకులేలా కనపరచబడిన నీ వాక్యం రాయబడిన మాటను దేవా మీరు నా పక్షంగా నెరవేర్చండి. అయ్యా, మా అందరితో మీరు మాట్లాడుతురండి. అవి నిద్రమత్తును అనాలోచన మీరు దూరపరచండి. శత్రువు తీసుకొచ్చి కలవరం అంతటిని మీరు లయపరచండి. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినేదాని కొరకై, వాక్య ప్రకారము అయ్యా నడుచుకోవడానికి సిద్ధపరచబడేదాని కొరకై మీరే కార్యం జరిగించమని మీకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మనం తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు బలను సమీపించక మునుపు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనము అందరం కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో 418వ పేజీ. పాత నిబంధనలో 418వ పేజీ. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. పరిశుద్ధ గ్రంథములో మనము మరి కొంతమంది జీవితాలను గమనించినప్పుడు ఎంతో శ్రేష్టమైనవిగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కొంతమంది ప్రజలపై వేరే వారు లేక శత్రువులు జయమును పొందలేదు అని వాక్యములో వ్రాయబడ్డట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 4 సందర్భములను మనము చూద్దాం. ఈ 4 సందర్భాల్లో ప్రభు ప్రజలపై వేరే వారు లేక శత్రువులు జయమును పొందలేకపోతూ వచ్చినట్లు మనకు తెలియజేయబడుతుంది. ప్రభు ప్రజలంగా మనము జయాన్ని పొందుకోవాలి. మనపైన ఎవరు జయాన్ని పొందకూడదు, ఏది కూడా మనపైన జయాన్ని పొందకూడదు. మనము మరి శత్రు సమూహంపై
అంటే అపవాది యొక్క సమూహంపై జయాన్ని పొందాలి. అలాగే ప్రతి దానిపై మనము జయాన్ని పొందుకోవాలి. మరి మన పైన ఏది ఎవరు జయాన్ని పొందకుండా మనము అన్నిటిపై అందరిపై జయాన్ని పొందాలి అంటే ఏ రీతిగా మనం జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. గమనించండి, ఈ దినాల్లో మనం చూస్తే సెల్ ఫోన్లు మనల్ని ఏం చేస్తున్నాయంటే జయిస్తూ ఉన్నాయి. చాలామందిని ఫోన్లు ఏం చేస్తున్నాయి? జయిస్తూ ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే సెల్ ఫోన్ని జయించగలుగుతూ ఉన్నారు. చూడండి, ఒక 5 నిమిషాలు ఫోన్ చూద్దామని చెప్పి ఫోన్ పట్టుకొని మరి చూస్తూ ఉంటారు. 5 నిమిషాలు గడిచింది, ఆపుతారా? ఏమా ఆఫరు 10 నిమిషాలు అవుతుంది, అరగంట అవుతుంది, గంట అవుతుంది. అంటే ఇప్పుడు ఏంది? ఆ ఫోన్ ఏం చేస్తుంది? మనం జయిస్తూ ఉంది. ఇలాగున మరి మన శరీరం ఏం చేస్తుందంటే మనల్ని జయించేదిగా ఉంటుంది. చూడండి, మరి కొంతమందికి శరీర ఆశలు ఉంటాయి, శరీర కోరికలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటిల్లో ఒకటేందంటే మరి చేతులకు గోరంటాకు పెట్టుకోవటం. చేతులకు గోరంటాకు అవసరమా? ఏమ్మా వింటున్నారా? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా. ఒకరికి ఫోన్ చేస్తే ఒక చేతికి గోరంటాకు ఉంది, ఒక చేయ ఖాళీగా ఉంది అంటున్నాడు. చూడండి, అదొక బలహీనత. ఇప్పుడు గోరంటాకు చేతికి కావాలంటే దేవుడే మనల్ని సృష్టించినప్పుడు వేసేవాడు కదా పెయింటు, ఆ రంగు. చూడండి, గమనించండి, కొంతమంది మరి వీటిని జయించలేకపోతూ ఉన్నారు. వాటి చేత ఏం చేయబడుతున్నారు? జయించబడతా ఉన్నారు. అలాగే మరి నిద్ర ఇప్పుడు అవసరమైంది ఇదే. నిద్రని మనం జయించాలా? నిద్ర మనల్ని జయించాలా? చెప్పండి. నా చెప్పండి, ఏ జయించాలా? నిద్రని మనం జయించాలా. కానీ ఏం చేస్తుంది? నిద్రే మనం జయిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అంతటిలో ఏది మనల్ని జయించకూడదు, ఎవరు మనల్ని జయించకూడదు. మనం అన్నిటిని జయించాలా, అందరినీ జయించాలా. అలా మన జీవితం ఉండాలంటే మనం ఏ అనుభవాన్ని కలిగి ఉండాలో చూద్దాం. మొదటిగా ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాము. మరి ఇక్కడ మొర్దెకైని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మొర్దెకైపై హామాను జయాన్ని పొందలేకపోతా వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, మొర్దెకై అంటే దేవుని ఎరిగిన వ్యక్తి, ప్రభు బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు, విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నాడు, తాను యూదుడు. హామాన్ అనే వ్యక్తి మరి దేవుని ప్రజలకు శత్రువుగా ఉన్నాడు. గమనించండి, మరి ఈ హామాను యొక్క భార్య, అలాగే మరి ఇక్కడ జ్ఞానులు కొంతమందిని గురించి రాయబడింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవని చేతి నీకు అధికార నష్టం కలుగుతూ ఉందో ఆ వ్యక్తి యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అంటా ఉన్నారు. చూడండి,
వారు అంటున్న మాట ఏంటంటే, మరి మొర్దెకై అనే వ్యక్తి ద్వారా నీకు అధికార నష్టం కలుగుతుంది. మరి ఆ మొర్దెకై యూదుడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అంటా ఉన్నారు. అలాగే మరి శత్రువైన హామానుకు దేవుని బిడ్డగా ఉన్న మొర్దెకైపై జయం అనేది కలగలేదు. మరి మొర్దెకై హామానుపై జయం పొందుకున్నాడు. మొర్దెకైపై శత్రువైన హామానుకు జయం అనేది కలగలేదు. ఏం కారణము అని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది, ఆ వ్యక్తి యూదుల వంశపు వాడైన ఎడల మరి అతని మీద నీకు జయము కలగదు అని. ఆ వ్యక్తి యూదుల వంశపు వాడైన ఎడల నీకేం కలగదు? జయం కలగదు. అంటే ఇక్కడ యూదుని మీద వేరే వ్యక్తికి ఏం కలగదు? జయము కలగదు. మరి దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, మరి యూదులు అంటే ఇశ్రాయేలీల్లో యోధా అని ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే మరి యాకోబు 12 మంది కుమారులు కదా, వాళ్ళు యోధా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యోధా అనే వ్యక్తి ద్వారా వచ్చినటువంటి వాళ్ళే యూదులు. గమనించండి, మరి యొక్క యోధా అనే మాటకు అర్థం ఏంది అంటే స్తుతి. యోధా అనే మాటకు అర్థమైంది స్తుతి. ఆది కాండము 29:35లో ఆ సంగతి మనం చూడొచ్చు. యోధా అనే వ్యక్తి పుట్టినప్పుడు మరి లేయా అనుకుంటా వచ్చింది, ఇక నేను యెహోవాను స్తుతించేదను అని. యోధా అంటే అర్థం ఏం చెప్పండి? ఏమా? స్తుతి, యెహోవాను స్తుతించుట. మరి ఇక్కడ మరి యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తిపై శత్రువు ఏం పొందలేడు? జయం పొందలేడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించేవారుగా ఎవరైతే ఉంటారో వారిపై ఏ వ్యక్తి జయం పొందలేడు, ఏ వస్తువు జయం పొందలేదు, ఏది కూడా జయం పొందలేదు. అంటే మనపై ఎవరే కానీ ఏదే కానీ జయం పొందకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలా? దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. వాక్యములో దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తే, మరి యెహోషాపాతు రాజుకున్న దినాల్లో శత్రువులు ఆ యోధా రాజ్యం మీదకి వచ్చారు. మరి యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే స్తుతించడానికి, అంటే యెహోవాను స్తుతించడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. వారు స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైందంటే శత్రువులు ఓడిపోయారు, దేవుని ప్రజలకు జయం కలిగింది. అంటే శత్రువులు దేవుని ప్రజలపై జయాన్ని పొందలేకపోయారు, దేవుని ప్రజలకు శత్రువులపై జయం కలుగుతా వచ్చింది. దేని ద్వారా చెప్పండి? స్తుతించడం ద్వారా. కాబట్టి మనము ప్రభువును స్తుతించాలి, ప్రతిదినం ప్రభువును స్తుతించాలి, ప్రతిదినం ప్రభువును గణపరచాలి, ప్రతిదినం ప్రభువును కొనియాడే వారంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతటిలో మరి ఏ శత్రువు మనపై జయం పొందకుండా ఉండాలంటే, ఏది కూడా మనపై జయం పొందకుండా ఉండాలంటే, మనమే అందరిపై అన్నిటిపై జయం పొందుకోవాలంటే మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మనకు చేస్తున్న మేలును బట్టి, అలాగే ప్రభు ప్రజలకు ఆయన చేస్తున్న ఉపకారాలను బట్టి ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఈ సంవత్సరం అంతటిలో ఆ ప్రభును స్తుతించే వారంగా మనం ఉంటూ మరి అందరిపై అన్నిటిపైన జయాన్ని మనం పొందుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. ఏది ఎవరు మనపైన జయం పొందకుండా మనం ముందుకు సాగాలని చెప్పి ఆ ప్రభువు ఇష్టపడతా ఉన్నాడు. గమనించండి, మరి మనపై ఏది ఎవరు జయం పొందకుండా ఉండాలంటే మనం కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే ప్రభువును స్తుతించుట. ప్రభువును స్తుతించుట గుర్తుపెట్టుకోనండి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 129 1-2 వచనాలు. 129వ కీర్తన 1-2 వచనాలు.
ఇశ్రాయేలీట్లను నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. చూడండి, ఇక్కడ మరి ఇశ్రాయేలు ఇట్లనును అని రాయబడింది. ఇశ్రాయేలు ఇట్లనును. మరి ఇశ్రాయేలు ఏమంటూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు అంటే మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పరిశుద్ధ గ్రంథములు ఇశ్రాయేలు అని రాయబడ్డప్పుడు మరి యాకోబును గురించి రాయబడ్డట్లు కొన్ని సందర్భాలు ఉంటాయి. మరి అదే సమయంలో ఇశ్రాయేల్ అందరిని గురించి, అంటే యాకోబు సంతతిగా ఉన్న ఇశ్రాయేల్ అందరిని గురించి ఇశ్రాయేలు అని వ్రాయబడ్డట్లు కూడా మనము చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ఇట్లనును అని చెప్పి రాయబడింది. ఏమంటున్నాడు? నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి అంటున్నాడు. మరి ఇశ్రాయేలుకి ఎవరున్నారు? పగవాళ్ళు ఉన్నారు. ఎవరున్నారమ్మా? పగవాళ్ళు ఉన్నారు. ఈ పగవాళ్ళు ఏం చేశారంట? అధిక బాధలు కలగజేశారు, కానీ అతన్ని జయించలేకపోయారు. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలును మరి పగవారు అధికంగా బాధ పెట్టారు, కానీ ఇశ్రాయేలును వారు జయించలేకపోయారు. మరి ఇశ్రాయేలు అనే మరి పేరుకు అర్థమైంది అంటే దేవునితో పోరాడువాడు. ఆదికాండములో 32:28 ఆ మాట రాయబడింది. ఇశ్రాయేల్ అంటే అర్థమైంది దేవునితో పోరాడువాడు. మరి అక్కడ ఆ ఇశ్రాయేలు లేక యాకోబు ఏం చేశాడు? దేవునితో పోరాడాడు, అంటే ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఈ పోరాటం దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థనకు గుర్తుగా ఉంది. దేవునితో పోరాడేవాడుగా ఉంటున్నాడు. మరి పోరాటాలు ఒక పోరాటం ఏంటంటే ప్రార్థన. అమ్మ వింటున్నారా? వెనక గోడకు అనుకున్న వాళ్ళు చూడండి, జాగ్రత్తగా వినండి. చూడండి, మరి ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు. మరి పోరాటాల్లో ఒక పోరాటం ఏంటంటే ప్రార్థనా పోరాటము. ఏ పోరాటము? ప్రార్థనా పోరాటం. పరిశుద్ధ గ్రంథంలో మరి కొలస్సి 4:12 ఎపఫ్రాను గురించి రాయబడింది, దేవుని ప్రజల కొరకు అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు అని. ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి పోరాడుతూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు. మరి ఈ పోరాటం ఏం చూపిస్తుందంటే ప్రార్థనను చూపిస్తూ ఉంది. దేని చూపిస్తుంది? ప్రార్థన చూపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుపై అతని పగవారు జయాన్ని పొందలేకపోయారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలులో ఏముంది? ప్రార్థనా పోరాటం ఉంది. ఏ పోరాటము? ప్రార్థనా పోరాటం. ప్రార్థనా పోరాటం ఎవరిలో ఉంటుందో, ప్రార్థనలు ఎవరు పోరాడేవారుగా ఉంటారో వారిపైన ఏ శత్రువు జయాన్ని పొందలేడు, వారిపైన ఏది కూడా జయాన్ని పొందలేదు. ప్రియులారా, మన జీవితంలో మరి ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలాంటి వారంగా ఉండాలి? ప్రార్థించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతం 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం 18వ వచనం, ఈ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యోధా వారిని గురించి రాయబడింది. వారు ఇశ్రాయేల్ వారితో యుద్ధం చేస్తూ వచ్చారు. ఆ యోధా వారు ఏం చేశారంటే దేవునికి ఆ యుద్ధం ముందు ప్రార్థన చేశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి వారికి శత్రువులుగా ఉన్న ఇశ్రాయేలు వారు అంటే 10 గోత్రాల వాళ్ళు వారిపై జయాన్ని పొందలేకపోయారు. ఈ యోధా వారే మరి తమకు శత్రువులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు వారిపై జయం పొందుకుంటా వచ్చారు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. పిల్లలు, మన జీవితంలో మరి సంవత్సరం అంతటిలో మరి శత్రు సమూహము అంటే అపవాది యొక్క సమూహము మనపై జయం పొందకుండా ఉండాలంటే, ఏది కూడా మనపై జయం పొందకుండా ఉండాలంటే, మరి శత్రు సమూహంపై అన్నిటిపై మనమే జయాన్ని పొందుకోవాలంటే మనం ఎలాంటి వారంగా ఉండాలి? ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పోరాడే వారంగా ఉండాలి. పిల్లల, మన జీవితంలో మరి
అధికముగా ప్రార్థన చేయాలి, చేయవలసిన విధానంలో ప్రార్థన చేయాలి. మనం చేయవలసిన విధానం ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడు మనము జయాన్ని పొందుకుంటాము, జయ జీవితాన్ని కలిగిన వారంగా చేయబడతాం. కాబట్టి సంవత్సరం అంతటిలో మరి సరైన విధానములో ప్రార్థన చేసే వారంగా మనం సిద్ధపరచబడి మరి అందరిపై అన్నిటిపై మనం జయం పొందుకోవాలి. ఎవరే కానీ ఏదే కానీ మనపైన ఏమాత్రం జయాన్ని పొందుకోకూడదు. అదే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఈ సంవత్సరంలో నేను మరి ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉంటానయ్యా, అధిక సమయము ప్రార్థన చేస్తాను ప్రభువా, చేయవలసిన విధానంలో ప్రార్థన చేస్తాను ప్రభువా, నాకు జయ జీవితాన్ని ఇవ్వు ప్రభువా అని చెప్పి ప్రభుని అడగాలి. పిల్లలు ప్రార్థించే వ్యక్తులపై మరి ఎవరే కానీ జయం పొందలేరు. మనం ప్రార్థించే వారంగా ఉండి జయమును పొందుకోవాలి ఈ సంవత్సరం అంతటిలో. మూడో మాట మనం చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 1:19. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇర్మియాకు కొంతమంది విరోధులు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. మరి వారి విషయమై దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నందున వారు నీ పైన విజయాన్ని పొందజాలరు అని. అలాగే మరి తనకు విరోధులకు ఎవరైతే ఉన్నారో మరి వారు ఇర్మియాపై జయాన్ని పొందలేకపోయారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున అని. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతని యొక్క విరోధులు అతనిపై జయాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు ఇలా ఇక్కడ దేవుడు అతనికి తోడుగా ఉండడానికి గల కారణం ఏంది అని మనం చూసినట్లయితే, మరి దేవుడు తోడుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఇర్మియాతో చెప్పాడు. ఈ అధ్యాయములు మనము గమనించవచ్చు. 7వ వచనములో ఏం చెప్తూ వచ్చాడు దేవుడు, నేను ఎవరి దగ్గరికైతే నేను పంపుతానో వారి దగ్గరికి నీవు వెళ్ళాలి, అలాగే నేను ఏ మాటలైతే పలకమని చెప్తాను ఆ మాటలే నీవు పలకాలి అని చెప్పాడు. అప్పుడు నేను నీకు తోడుగా ఉండి మరి నీకు విరోధులు ఎవరైతే ఉన్నారో వారు నీపై జయం పొందకుండా చేస్తానని దేవుడు చెప్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇర్మియా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయాలి అంటే తనకిష్టమైనట్లుగా ఏమాత్రం జీవించకూడదు. అంటే దేవుడు ఎవరి దగ్గరికైతే వెళ్ళమని చెప్పాడో వాళ్ళ దగ్గరికి తాను వెళ్ళాల. ఇప్పుడు రాజు దగ్గరికి పొమ్మన్నాడు దేవుడు, నేను రాజు దగ్గరికి పోను, అధిపతుల దగ్గరికి పోతానని చెప్పి అధిపతుల దగ్గరికి పోతే కుదరదు. రాజు దగ్గరికి దేవుడు పొమ్మన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? రాజు దగ్గరికే పోవాలా. ప్రజల దగ్గరికి దేవుడు పొమ్మన్నప్పుడు ప్రజల దగ్గరికే పోవాలా. అలాగే దేవుడు ఏ మాటలైతే మరి ప్రకటించమని చెప్తాడో ఆ మాటలే తాను ప్రకటించాలి. అంటే ఇదేం చూపిస్తుందంటే ఇర్మియా తనకిష్టమైనట్లు ఏది చేయడానికి వీలు లేదు. మరి ఎవరిష్టం చొప్పున చేయాలన్నీ చెప్పండి? దేవుని ఇష్టము చొప్పున. తన ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి తాను. అర్థమవుతుందా అందరికీ? తన ఇష్టాన్ని పక్కన పెట్టేయాలా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలా. అప్పుడు మరి దేవుడు తోడుగా ఉండి అతని యొక్క విరోధులపై అతనికి విజయం ఇస్తాడు, అతని విరోధులు అతనిపై జయం పొందకుండా చేసేవాడుగా ఉంటాడనే సంగతి మరి వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు మన జీవితంలో కూడా దేవుని ఇష్ట ప్రకారం నడుచుకుంటే ఎవరే కానీ ఏదే కానీ మనపై జయాన్ని పొందదు. గమనించండి, మరి కొన్ని మనకు విరోధంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు, మరి అవి మనల్ని జయించకూడదు, వాటిని మనం జయించాలి. మనము దేవుని ఇష్టము చొప్పున నడుచుకున్నప్పుడు,
దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉన్నప్పుడు మరి ఏది కూడా మనపై జయం పొందలేదు. మరి శత్రు సమూహము మనపై ఏమాత్రం జయము పొందలేదు. కాబట్టి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. మనము దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాలి. వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉంట అసాధ్యం అని చెప్పి రాయబడింది. ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగిన వారే దేవునికి ఇష్టలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే అక్కడ రూబేనీలు, గాదీలు, మనుష్య గోత్రపు వారు మరి వేరే జనాంగం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి వీళ్ళు ఏం చేశారంటే దేవుని మీద నమ్మిక ఉంచారు. అంటే దేవుని మీద ఏముంచారు? విశ్వాసం ఉంచారు. అంటే ఇప్పుడు దేవునికి వాళ్ళు ఎట్లున్నట్లు? విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. ఇప్పుడు వారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు. అంటే ఇప్పుడు వారు ఎట్లున్నట్లు? దేవునికి, మీరు లైన్లోకి రావట్లా, ఏనండి జాగ్రత్తగా విన్నారా? విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. వారు యుద్ధంలో దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? దేవునికి ఇష్టలు. అంటే ఇప్పుడు దేవునికి ఇష్టలుగా వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే శత్రువులు వారిపై జయం పొందలేకపోయారు. వారే శత్రువుల పైన జయం పొందారు. రూబేనీలు, గాదీలు, మనుష్య గోత్రపు వాళ్ళు, అంటే వీళ్ళు ఇశ్రాయేలీలు. చూడండి, దేవునికి ఇష్టలుగా వారు ఉన్నారు కాబట్టి వారిపై శత్రువులు జయం పొందలేదు. శత్రువులపై వారే జయం పొందారు. పిల్లలు, మన జీవితంలో దేవునికి ఇష్టలంగా ఉంటే, దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తే మరి మనపై ఏది జయం పొందదో, ఎవరు జయం పొందరు, మనమే అందరిపై అన్నిటిపై జయం పొందుకుంటాం. కాబట్టి మనము మన ఇష్టాన్ని పక్కన పెట్టాలా, అలాగే మనుషుల యొక్క ఇష్టాన్ని కూడా పక్కన పెట్టాలా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఈ సంవత్సరంలో మరి కొన్నిసార్లు మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చవలసిన పరిస్థితులు వస్తాయి. కానీ ఏం చేయాలా? మనం నెరవేర్చకూడదు మనుషుల యొక్క ఇష్టాన్ని. మరి బంధువులు ఆదివారమే పెళ్ళి పెట్టుకుంటారు, ఉదయాన్నే వచ్చేయాలంటారు. ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. అంటే ఏం చేసినట్టు? వారి ఇష్టాన్ని నెరవేర్చినట్లు. దేవుని ఎరగని వాళ్ళు మరి ఆదివారం పెళ్ళి పెట్టుకొని ఏమంటారంటే, ఎట్లాంటి ప్రాముఖ్యమైన టైంలోనైనా మరి ప్రార్థనకు పోకపోతే ఏమైద్ది అంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కాబట్టి. ఏది ముఖ్యం? పెళ్ళి కాదు, ఆరాధన ముఖ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోనండి, ఈ సంవత్సరం అంతట్లో ఎవరే కానీ ఆదివారాలు ఎవరైనా మీ బంధువుల్లో పెళ్ళి పెట్టుకుని ఫంక్షన్ పెట్టుకుని పిలిస్తే ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. తీర్మానం చేసుకోండి. గృహప్రవేశాలు పెడతారు, ఇప్పుడు ఆదివారమే రావాల్సిందే అంటారు. ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఆరాధన అయిన తర్వాత ఏదైనా. కాబట్టి మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు, మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండకూడదు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. అప్పుడే మరి గమనించండి, మనపై ఎవరే కానీ ఏదే కానీ జయం పొందదు, మనమే అందరిపై అన్నిటిపై జయాన్ని పొందుకుంటాం. కాబట్టి జయ జీవితం అనేది మరి దేని ద్వారా మనం పొందుతామంటే దేవునికి ఇష్టముగా జీవించడం ద్వారా. మరి చివరి విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 89:22, 89వ కీర్తన 22వ వచనం. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. ఈ మాట దావీదుని గురించి రాయబడింది. ఎవరిని గురించి చెప్పండి? దావీదుని గురించి. ఏం చూస్తున్నామంటే, ఏ శత్రువును అతని మీద జయము నొందడు అనే మాట చూస్తున్నాం. ఏ శత్రువును అతనిపై జయమును నొందడు అంటే ఇక్కడ దావీదు మీద ఏ శత్రువు జయం పొందడని చెప్పి రాయబడింది. దావీదు మీద ఏ శత్రువు జయాన్ని పొందడు. ఏం కారణము? దావీదుకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. వాక్యములో మరి దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారని రాయబడింది చెప్పండి. ఏమ్మా అందరు ఇటు చూడండి, ఇటు చూస్తారా, ఇటు చూస్తున్నారు? చెప్పండి. 4 దిక్కులు శత్రువులు ఉన్నారు. కరెక్టు.
ఇంకా ఏమ్మా, దావీదుకి అనేకులు ఉన్నారు శత్రువులు. ఎంతమంది? అనేకులు ఉన్నారు. నలుదిక్కులో ఉన్నారు, అనేక మంది ఉన్నారు శత్రువులు. మరి అనేకులు ఉన్నారు, అనేకులు ఏ ఒక్కరు కూడా దావీదు మీద జయం పొందరు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. కారణం ఏంది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం పై వచనంలో, మరి నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడయుండును, నా బాహుబలం అతన్ని బలపరచును. అంటే ఇక్కడ దేవుని బాహుబలము చేత దావీదు ఏం చేయబడుతున్నాడు? బలపరచబడతా ఉన్నాడు. దేవుని యొక్క బాహుబలము చేత తను బలపరచబడుతున్నాడు కాబట్టి ఏ శత్రువు అతనిపై జయాన్ని పొందలేకపోతా ఉన్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనము దేవుని చేత బలపరచబడితే ఎవరే కానీ, ఏ శత్రువే కానీ, ఏ వస్తువే కానీ మనపై జయాన్ని పొందలేదు. మనం దేవుని చేత బలపరచబడాలి. ఎవరి చేత బలపరచబడాలి? దేవుని చేత. మరి దేవుని చేత మనం బలపరచబడాలంటే, లేక దేవుడు మనం బలపరచాలంటే మనం ఎట్లా జీవించాలా? చక్క పనులన్నీ చేసుకున్న తర్వాత తీరిగ్గా ఉన్నప్పుడు టీవీ ఆన్ చేసి సీరియల్ చూడాలా, సినిమా పెట్టాలా టీవీలో. ఆ సినిమా వస్తూ ఉంటే మధ్య మధ్యలో పాటలు వస్తూ ఉంటాయి, కదా, ఆ పాటలు మనం కూడా పాడతా వినాలా? ఎట్లా చేయాలా? గమనించండి, గత సంవత్సరం అంతటిలో మరి నేను ఒక్క సినిమా కూడా చూడలేదు, నేను ఒక్క సీరియల్ కూడా చూడలేదు అన్న వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళకి దేవుడు గొప్ప బహుమానం ఇస్తారు, మేం కాదు. ఇప్పుడు ఆ బహుమానాలు కూడా లేవు. గిఫ్ట్లు తెద్దామని మరి అనుకుంటే మరి నాకు కుదరలేదు. మరి ఎలియాజను పంపిస్తే ఆడ గిఫ్ట్లు అయిపోయినాయి అంట. కాబట్టి ఇప్పుడు మీకు గిఫ్ట్లు ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. మేము ఇచ్చే గిఫ్ట్ కంటే దేవుడు ఇచ్చే గిఫ్ట్ గొప్పదిగా ఉంటుంది. చాలా గొప్ప సంగతి. అసలు ఒక్క సినిమా చూడకుండా, అసలు సీరియల్ చూడకుండా ఉండమనేది మరి గొప్ప సంగతి. అట్లానే అందరూ ఉండాలా. గమనించండి, సీరియల్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు పరలోకం పోరు. విన్నారా? అందరూ విన్నారేం లేదా? సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? గమనించండి, సినిమాలు చూసినా, సినిమా పాటలు పాడినా పరలోకం లేదు, పరలోకానికి పోయే అవకాశమే లేదు. కాబట్టి గమనించండి, రక్షించబడి ప్రభు బిడ్డలుగా ఉంటూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభు బలలో పాలుపొములు పొందుతూ మరి సినిమాలు చూస్తూ కొనసాగితే పరలోకం చేరుకోము, ప్రభు వచ్చిన విడిచిపెట్టబడతాం. కాబట్టి గమనించండి, మన జీవితంలో మరి ప్రభు మనం బలపరచాలంటే మనం ఏ విధంగా ఉండాలి? గమనించండి, మరి వాక్యములో ఒక మాట ఉంది. నెహెమ్యా గ్రంథము మరి 8:10 మనం చూడవచ్చు. యెహోవా యందు మీరు ఆనందించుట వలన బలం పొందుదురు అని. దేవుళ్ళు ఆనందించేవారు దేవుని చేత ఏం చేయబడతారు? బలపరచబడతారు. అందరూ వింటారమ్మా? కుర్చీలో కూర్చున్నాడు నేనండి. దేవుళ్ళు ఎవరైతే ఆనందిస్తారో వారు దేవుని చేత బలపరచబడతారు. సినిమాలను బట్టి ఆనందించే వాళ్ళు కాదు బలపరచబడేది. గమనించండి, దేవునిలో ఆనందించేవారు దేవుని చేత ఏం చేయబడతారు? బలపరచబడతారు. పరిశుద్ధ గ్రంథములో మరి దావీదు దేవుళ్ళు ఆనందించేవాడుగా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే మరి మందసాన్ని తీసుకొస్తున్నారు వాక్యానుసారమైన విధానంలో. అప్పుడు దావీదు నాట్యమాడుతూ వచ్చాడు, అంటే సంతోషముతో నాట్యమాడుతూ వచ్చాడు. మరి సంతోషము మరి ఎవరిలో సంతోషము? దేవునిలో సంతోషం. అంటే దేవునిలో తను సంతోషిస్తున్నాడు, దేవునిలో ఆనందపడతా ఉన్నాడు, దేవుని కార్యాల్లో ఆనందపడతా ఉన్నాడు, దేవుని యొక్క పనుల్లో తాను ఆనందించేవాడుగా ఉన్నాడు. అలా దేవునిలో తాను ఆనందించిన 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం మొదటి వచ్చిన ఏం రాయబడిందంటే, నలుదిక్కుల అతని శత్రువుల మీద దేవుడు అతనికి విజయం ఇచ్చాడని చెప్పి రాయబడింది. విజయం ఎప్పుడు? దేవునిలో ఆనందించిన తర్వాత. గమనించండి, శత్రువుపై జయం అనేది మనకి ఎప్పుడు కలుగుతుందంటే దేవునిలో మనం ఆనందిస్తున్నప్పుడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో ఒకవేళ నువ్వు ఆనందిస్తున్నావేమో దాన్ని విడిచిపెట్టేసి దేవునిలో, దేవుని కార్యాల్లో, దేవుని యొక్క పనుల్లో ఆనందించేది నేర్చుకోవాలి. అప్పుడు మరి దేవుడు బలపరుస్తాడు,
బలపరచబడ్డప్పుడు మరి ఏ శత్రువు మనపై జయం పొందలేడు, మనమే శత్రువు పైన జయం పొందుతాం. కాబట్టి గమనించండి, లోకములో మరి దేని ద్వారా, ఎవరి ద్వారా పొందలేని సంతోషము, ఆనందము దేవునిలో, దేవుని కార్యాల్లో ఉంది. మరి సువార్త పెట్టినప్పుడు ఇంతకుముందు ఒక సహోదరుడు ఆ సువార్తకు వచ్చేవాడు దూరం నుంచి. మరి ఆ సువార్తలో ఉంటూ మరి ఒక మాట అన్నాడు. ఏమన్నా అంటే, ఇట్లా సువార్త చేస్తూ ఉంటే అసలు చాలా ఆనందంగా ఉంటుందన్నా, చాలా సంతోషంగా ఉంటుందన్నా అని. చూడండి, మరి దేవుని పని చేస్తూ ఉంటే దేవునిలో సరైన విధానంలో ఉన్నవారికి ఏముంటుంది? ఆ పనిలో ఆనందం ఉంటుంది. అక్కడ గమనించండి, మనం దేవునిలో దేవుని కార్యాలు ఆనందించాలి, దేవునికి వ్యతిరేకమైన వాటిల్లో కాదు. అప్పుడు మనం దేవుని చేత బలపరచబడతాం. బలపరచబడితే ఏ శత్రువు మనపై జయాన్ని పొందలేడు. కాబట్టి ఇక్కడ దావీదుపై ఏ శత్రువు జయం పొందట్లేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆనందిస్తూ ఉన్నాడు, దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుణ్ణి ఆనందించాలి. కాబట్టి ఇంతవరకు సినిమాల్లో, సీరియల్లో, ఇంకా లోక సంబంధమైన ముచ్చట్లు ఆనందిస్తూ వచ్చావేమో, దాన్ని విడిచిపెట్టేసి దేవునిలో ఆనందించేది నేర్చుకో. దేవుని వాక్యం చదవటంలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడంలో, దేవుని యొక్క మందిరానికి రావడంలో, దేవుని యొక్క పనులు చేయడంలో మరి ఆనందించేది నేర్చుకో. నీ జీవితంలో దేవుని చేత బలపరచబడతావు. మరి నువ్వు బలపరచబడితే ఏ శత్రువు నీపై జయం పొందలేడు. మరి నీకు జయ జీవితం అనుగ్రహించబడుతుంది. గమనించని సమయంలో 4 సందర్భాలు చూస్తూ వచ్చాం. మొదటిది మొర్దెకై, రెండవది ఎవరు? ఇశ్రాయేలు. మూడవది ఎవరు? ఇర్మియా. నాలుగవది దావీదు. చూడండి, మొర్దెకైపై మరి హామాను జయం పొందలేకపోయాడు. కారణం ఏంది? ఆ వ్యక్తి యూదుడు. యూదుడు అంటే స్తుతించే వారిపై ఏ వ్యక్తి జయం పొందలేడు. రెండవది ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఏంది? ప్రార్థనా పోరాటం. ప్రార్థించే వారిపై ఏ శత్రువు జయాన్ని పొందలేడు. మూడో వ్యక్తి ఎవరు? ఇర్మియా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఇర్మియా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిపై ఏ శత్రువు జయం పొందలేడు. నాలుగవది దావీదు. దేవుణ్ణి ఆనందించేవాడు దావీదు. దేవుణ్ణి ఆనందించే వారిపై ఏ శత్రువు జయాన్ని పొందలేడు. ప్రియులారా, మరి సంవత్సరం అంతటిలో మరి శత్రు సమూహం అంటే అపవాది సమూహం మనపై జయం పొందకూడదు. ఏ వస్తువు మనపై జయం పొందకూడదు. ఏ సమస్య మనపై జయం పొందకూడదు. ఏ రోగం మనపై జయం పొందకూడదు. ఏ బాధ మనపై జయం పొందకూడదు. మనమే అందరిపై అన్నిటిపై జయం పొందాలంటే ఈ 4 అనుభవాలు కలిగి ఉండాలి. ఒకటి, దేవుని స్తుతించడం. రెండవది, దేవునికి ప్రార్థన చేయడం. మూడవది, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం. నాలుగవది, దేవుణ్ణి ఆనందించడం. 4 అనుభవాలు ఉండాలి. ప్రభువా, ఈ 4 అనుభవాలు నేను కలిగి జీవిస్తూ మరి జయ జీవితాన్ని కలిగి కొనసాగునట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలోనైనా మరి దేవునికి వ్యతిరేకమైన విధానం విడిచిపెట్టేసి ఈ 4 అనుభవాలు కలిగి జీవిస్తూ మనము జయించే వారంగా ముందుకు సాగాలి. అలా జయించే వారంగా మనం ఉంటే మరి గమనించండి, ఒక పాట ఉంది, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ప్రియులారా, మరి ఈ అనుభవాన్ని కలిగి మనం జయించే వారంగా ఉంటే యేసు ప్రభు ఒక దినం రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయబడతాము? ఎత్తబడతాము. ఈ అనుభవాలు లేకపోతే మరి జయ జీవితం లేదు. గమనించండి, జయ జీవితం లేకపోతే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేది కూడా లేదు. కాబట్టి ఈ అనుభవాలు ఉంటేనే జయ జీవితం ఉంటేనే మనం రాకడలో ఏం చేయబడతాము? ఎత్తబడతాము. కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని కలిగి జీవిస్తూ మరి జయ జీవితం కలిగి ప్రభు యొక్క రాకడలో మనం ఏం చేయబడాలి? ఎత్తబడాలి. అదే ప్రభు కోరుతా ఉన్నాడు. మనం చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాం. ఇకనైనా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని విడిచిపెట్టేద్దాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టేద్దాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానం అంతా విడిచిపెట్టేసి మరి దేవుడు ఏ విధంగా జీవించమని మనతో మాట్లాడుతూ వచ్చాడో ఆ విధంగా జీవిస్తూ మనము ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచబడదాం. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి.